ఒక వికలాంగ సిపిఎస్ ఉద్యోగి హృదయ ఆవేదనలో నుండి పొంగిన భావావేశం కవిత రూపంలో మీకోసం. సోదరా, ఓ సిపిఎస్ సోదరా, నిన్నే వింటున్నావా? హెచ్చరిస్తున్నాను, జాగృతపరుస్తున్నాను. నువ్వు చేసే నిర్లక్ష్యమే నీ పాలిట శాపమై నీ భవితనే కాటువేయబోతుందని హెచ్చరిస్తున్నాను, జాగృతపరుస్తున్నాను. దురదృష్టం వెంటాడి మన సోదరులెందరో కాలయముడి చేతిలో అనుకోకుండా బలి అయిపోతుంటే కాటికైనా ఇచ్చిందా సరిపోయే ఖర్చులు సిపిఎస్ సిస్టమ్? కట్టుకున్న ఇల్లాలికి భరోసానిచ్చిందా సిపిఎస్ సిస్టమ్? దిక్కులేని బిడ్డలకు అండగా నిలిచిందా సిపిఎస్ సిస్టమ్? నమ్ముకున్న కన్నవారి కన్నీటిని తుడిచిందా సిపిఎస్ సిస్టమ్? వింటున్నావా? ఛిద్రమైన కుటుంబాల గోడులు, దిక్కులేని బిడ్డల ఆ క్రందనలు, కట్టుకున్న నేరానికి బలి అయిన ఇల్లాలి బ్రతుకులు. ఇకనైనా స్పందించు, తొలి అడిగే నీదంటూ. నీ ఇంటిలోని ఇల్లాలికి సిపిఎస్ సిస్టమ్ అంటే తెలియకముందే సిపిఎస్ అంతంకై పోరాటమే చెయ్యాలని, ఓపీఎస్ సాధనకై అందరూ పోరాడాలని హెచ్చరిస్తున్నాను, జాగృతపరుస్తున్నాను. గుర్తు చేస్తున్నాను, త్వరపడమంటున్నాను. ఓపీఎస్ సాధనకై 3 ఏళ్ల కాలం ముగిసిపోయి 2 ఏళ్లే గడువుందని గుర్తు చేస్తున్నాను, త్వరపడమంటున్నాను. ఏ స్వార్థం ఆశించి, ఏ లాభం కోరి నీకు నీవే మోసపోతూ అంధుడిలా మారి తెలివిగా నీ బ్రతుకునే కాల రాసుకుంటుంటే, నీ షర్టు నలగకుండా, కాలు కదపకుండా ఇంట్లోనే నీ ఉంటూ రోడ్డుపైకి రానంటూ ఎవరింటో కంటతడి నా ఇంటికొచ్చాక చూద్దామని నీ ఉంటే, నీ ఇంటికి చేటు తెచ్చే నిర్లక్ష్యమే నీది కాదా? పొరపాటున నీకు రిస్క్ జరిగితే ఊహించుకో ఒక్కసారి, నీ ఇంటి దుస్థితి రాదని అనలేముగా అట్లాంటి పరిస్థితి. నీ ఉన్నా లేకున్నా నీ ఇంటిలోని ఆలిబిడ్డ నిత్యము బాగుండాలని నిజముగా నువ్వు కోరుకుంటూ నీ ఉంటే ఇకనైనా స్పందించు, తొలి అడిగే నీదంటూ. నీ గారాల పసిబిడ్డకు సిపిఎస్ సిస్టమ్ అంటే తెలియకముందే సిపిఎస్ అంతంకై పోరాటమే చెయ్యాలని, ఓపీఎస్ సాధనకై అందరూ పోరాడాలని హెచ్చరిస్తున్నాను, జాగృతపరుస్తున్నాను. ప్రశ్నించుకో, ఒక్కసారి నీకు నీవు ఆలోచించుకో. సమస్య నీది అయినప్పుడు, నీవే రానప్పుడు నీ జీవిత బాగుకై ఎవరో ఎందుకు వస్తారు, ఎంతవరకు చేస్తారు? ఏ చరిత నీవు చదివినా ఉద్యమాల ఫలితమే గెలుపు సాధ్యమన్నది వినలేదా, కనలేదా, నీ చెవిన పడలేదా? ఇకనైనా స్పందించు, తొలి అడిగే నీదంటూ. సిపిఎస్ అంతంకై పోరాటమే చెయ్యాలని, ఓపీఎస్ సాధనకై అందరూ పోరాడాలని హెచ్చరిస్తున్నాను, జాగృతపరుస్తున్నాను.